Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. చాలా అంటే చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. అసలు రామ్ చరణ్ గారి యాక్షన్ ఆ ఫిలిం లో అంటే ఆ నీతి అసలు చాలా బాగుంది అనమాట. ఒక ఊరిని గుర్తించడం ఎంత ముఖ్యమో బాగా చెప్పుకొచ్చారు. అసలు చాలా బాగుంది. ఐడెంటిఫై చేయడం అంటే మనుషుల్ని ఆ ఊరి ఆ ఇదిని వాళ్ళని తీసుకురావడం చాలా చాలా ఏంటండి చాలా అబ్బా అసలు అద్భుతంగా చేశారు. రామ్ చరణ్ గారు అయితే అసలు చించేశారని చెప్పాలి, అంత బాగా చేశారు. డైరెక్షన్ సూపర్ అండి, అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అసలు ఆ సినిమా చూస్తే ఎవరైనా చెప్తారు చాలా అంటే చాలా బాగుందని. అసలు అద్భుతం, అదే చెప్తా కదా. అసలు ఏది కూడా ఇంక వంక పెట్టడానికి లేదు, అసలు వంక పెట్టే పనే లేదు. అసలు ఏడిపించేసారు చెప్పాలంటే సినిమాలో రామ్ చరణ్ గారు అయితే. అబ్బో అద్భుతం, అసలు డాన్స్ గురించి చెప్పగలేదు కదా. ఫ్యామిలీయే అంత మొత్తం ఫ్యామిలీ కూడా డాన్స్ అద్భుతంగా అదరగొట్టేస్తారు. ఓవరాల్ సూపర్ ఉంది బ్రో, చెప్తున్నాను. నేను పెద్ద రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, నేను నార్మల్ పోయినా ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా. ఒక్కనే చూసారు కదా, ఓకే ఓకే. ఇది మాత్రం హైలైట్ అంటే హైలైట్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ కిల్లర్ ఉంది. నేను అనుకోలే ఉప్పెన అంత వస్తుందా లేదో అని, కానీ సర్ప్రైజింగ్ బీజిఎం తోపు ఉంది. స్టోరీ క్రేజీ. మీరు అనుకుంటారు అన్ని కలిపారు రన్నింగ్ ఇది అది, అట్లా కాదు బ్రో. మీరు ఒక్కొక్కటి వేసుకుంటూ పైకి పోతాడు. అండ్ ఓవరాల్ చెప్పాలంటే మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్. ఓవరాల్గా మీరు ఫ్యామిలీతో పోవాల్సిందే. మీరు కనుక టికెట్స్ దొరకకపోతే ఆగండి, కానీ తప్పకుండా వెళ్ళండి. బికాస్ జెన్యున్ చెప్తున్నాను, ఐమ్ నాట్ ఎ బిగ్ రామ్ చరణ్ ఫ్యాన్, బట్ ఈ సినిమా తర్వాత నేను తప్పకుండా ఫ్యాన్ అయిపోయాను బ్రో. క్రేజీ ఉంది, మీరు అందరు చూడాల్సింది. ఒక్కసారైనా వెళ్ళి ట్రై ఇవ్వండి. ఓకే, సినిమా మామూలుగా తెలియదు బుచ్చి బాబు. ఏదో అల్లా తప్ప సినిమా తీసామనుకున్నా కానీ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడు భయ్యా. పెహల్వాన్ క్యారెక్టర్ అయితే ఈ భారత ఇండియన్ బాక్స్ ఆఫీస్ కొట్టాడు. పెహల్వాన్ గతితో ఆస్కార్ అవార్డు ఇండియాకి తెచ్చే విధంగా తెచ్చాడు భయ్యా. పెహల్వాన్ క్యారెక్టర్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ్యా. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అయితే పెహల్వాన్ క్యారెక్టర్ కానీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే అసలు ఏడిపించేసాడు భయ్య. ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే అసలు క్లైమాక్స్ అసలు ఉప్పినాల్లో ట్విస్టులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అయింది భయ్య. ఈ సినిమాలో మామూలు ట్విస్టులు కాదు, ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేసి కన్నీళ్ళు తెప్పించాడు భయ్య. బుచ్చిబాబు చెప్పినట్టు నిజంగానే మాతో బ్యాటింగ్ టికెట్ అనిపించాడు భయ్య. పెహల్వాన్ క్యారెక్టర్ తెప్పించాడు భయ్య. మమ్మల్ని ఆడిచ్చాడు, పాడిచ్చాడు, నవ్విచ్చాడు, క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. ప్రతి ఒక్క ఆడియన్స్ బుచ్చిబాబు పెద్దని తన గుడ్డల్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లిపోతున్నాడు భయ్య. ఆ విధమైన క్యారెక్టర్ ఇచ్చి పెట్టాడు భయ్య. బుచ్చి క్యారెక్టర్ మామూలుగా లేదు. అసలు ఆ పెహల్వాన్ క్యారెక్టర్ తో ఎలివేషన్ అయితే దుమ్ము లేపి పడేశాడు. అసలు ఆ రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది భయ్య. ఒక క్రికెటర్ నుంచి ఒక పెహల్వాన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాను అసలు స్క్రీన్ మీద చూడలేకపోయాను భయ్య ఆ కష్టాన్ని. అసలు తర్వాత రెగ్యులర్ గా వెళ్తాడు భయ్య. రెగ్యులర్ నుంచి రన్నింగ్ రేస్ లో వెళ్తాడు భయ్య. సూపర్ గా ఉంది. తెలిసి ఈ మధ్యకాలం వచ్చిన మెగా మూవీస్ లో నెంబర్ 1 బెస్ట్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ గా, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. స్టోరీ కూడా చాలా బాగుంది. ఈవెన్ అంటే ప్రిడిక్టబుల్ కొంచెం స్టోరీ ఉన్నా కూడా అసలు ఎక్సలెంట్ యాక్టింగ్. 100% ఇది హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది, అంతా బాగుంది ఓవరాల్. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? నిజంగా అక్కడ ఎమోషనల్ గా స్టోరీ సెట్ చేశాడు ఫస్ట్ హాఫ్. ఆ స్టోరీ సెట్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా హైప్ లోకి వెళ్ళిపోయింది. అతను లెగ్ తీయడం కానీ అదంతా కానీ స్టోరీ చాలా కనెక్టింగ్ ఉంది. అంటే స్టోరీ ముందే చెప్పేసినా కూడా అది చాలా కనెక్టింగ్ గా చేశాడు బుచ్చిబాబు. సో మస్ట్ వాచ్ ఇది. శివరాజ్ కుమార్ గారు అసలు పర్ఫార్మెన్స్ సెట్ అయింది అంటారా? బాగుంది, ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. అంటే రామ్ చరణ్ ఏ ఆట బాగా ఆడారు అంటే కుస్తీ బాగుంది. కుస్తీ పర్ఫార్మెన్స్ బాగా, కుస్తీ పర్ఫార్మెన్స్ బాగుంది. సాంగ్స్ అంటే బాగుంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ బీట్ కూడా చాలా బాగుంది. ఎలా ఉన్నారు రామ్ చరణ్ గారు? ఎలా ఉన్నారు? చాలా బాగుంది. జాన్వీ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ చాలా బాడీ బిల్డ్ చేశారు అండ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. జాన్వీ బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగుంది. జాన్వీ కూడా క్యూట్ గా ఉంది. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫ్యామిలీస్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఆల్ ఏజ్ గ్రూప్. 3 క్యారెక్టర్స్ చేశారు కదా రామ్ చరణ్ గారు, మరి ఏది బాగా నచ్చింది మీకు? అన్ని బాగున్నాయి.
నీకంటే సినిమాలో బాగా నచ్చిన పెద్దలు అంటే బాగా మీకు నచ్చిన సినిమా నాకు యాక్షన్ సీన్స్ చాలా నచ్చాయి. యా, మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా మంచిగా అనిపించాయి నాకు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందంటున్నారు, నిజమేనండి? యా, కొంచెం స్లోగా ఉంది, బట్ కొంచెం స్లో ఉంది, బట్ టైం ఓకే ఓకే. యా కొంచెం స్లో అనిపించింది, బట్ టైం బట్టి మూవీలోకి వెళ్ళిపోవచ్చు. అంతా చాలా బాగుంది, సీన్స్ బాగున్నాయి, బ్యాటింగ్ బాగుంది, రెస్లింగ్ బాగుంది, అన్ని ఫైటింగ్ బాగుంది, అన్ని విధాలా బాగుంది. పిక్చర్ సూపర్ హిట్. రాన్వీ కపూర్ లాస్ట్ తను అతను కట్టేసుకుంటుంది కదా, తను దట్ వాస్ గుడ్. We have to be brave, you have to, you know, do your, నీకు ఏమైనా గుర్తింపు కావాలంటే you have to do something. రామ్ చరణ్ గురించి తెలిసిందేగా, పర్వాలేదు. బాగుంది. Overall good. It's nice. గేమ్ చేంజర్ లేకుండా వేరే సినిమా ఇది. ఎమోషనల్ డ్యామేజ్, మంచి ఎమోషనల్ ఉంది మూవీ. రన్నింగ్ వస్తుంది బ్రో, రెస్లింగ్ అతని కాలు ప్రాబ్లం ఉండడం వల్ల ఫైనల్ వరకు వెళ్ళి ఆగిపోతాడు, గేమ్ ఆగిపోతుంది. కానీ సినిమా అయితే వేరే లెవెల్. అంటే యువత, అది మెషిన్ ఉంటుంది బ్రో కింద, అంటే యువత చెడిపోకుండా వేరే దారిలో, అంటే ఇన్స్పిరేషన్ లాగా ఒక సినిమా. ఇన్స్పిరేషన్ వేరే లెవెల్ గా ఉండడం కోసం రామ్ చరణ్ తీసిండు. సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో, డాన్స్ మాత్రం హైలైట్. సినిమాకి కేక మంచిగా. హీరోయిన్ దేవర కన్నా ఈ సినిమాలో కొద్దిగా మంచి బెటర్మెంట్ వచ్చింది. లేదు బ్రో, ఇప్పుడు యువత చెడిపోకుండా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండేది. ఇట్లా స్వామి వివేకానంద ఇట్లా ఒక ఇన్స్పిరేషన్ లాగా స్పోర్ట్స్ లో ఎంకరేజ్మెంట్ ఉండాలని ఈ సినిమా తీశారు బ్రో. అట్లా అతను ఎందుకంటే రన్నింగ్ చేయాలి కదా బ్రో, మాట్లాడకూడదు. అది కాలు పనికిరాదు కదా బ్రో, ఇంకా అంటే వేస్ట్ ఉండి. బ్లాక్ బస్టర్ బ్రో సినిమా. ఆఫ్టర్ ఏ 2 సినిమా ఫ్లాప్ అయినాక గేమ్ చేంజర్, ఆచార్య తర్వాత మంచి హిట్ కొట్టిండు, మంచిగా నడుస్తుంది సినిమా. ఏమి చేయకుండా సింప్లిసిటీతోని నేను ఒక అవార్డు తీసుకురాగలుగుతా అనే ఒక యాక్టింగ్ అండి. పెద్దగా మగధీర టైప్ పెద్ద ఫైట్స్ అన్ని అవసరం లేదు, ఆయన యాక్టింగ్కే ఇవ్వచ్చండి. ఎక్కడికైనా అవసరం లేదు, ఆయన యాక్టింగ్కే ఎన్ని అవార్డ్స్ అయినా ఇవ్వచ్చు. అంటే ఓవరాల్ గా మూవీలో ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారు అంటే రాజ్ కుమార్ గారిది ఫుల్ రోల్ ఉంటది, ఫుల్ రోల్ ఆయనదే ఉంటది. తర్వాత జగపతి బాబు గారి కొద్ది క్యారెక్టరే ఉన్నా, స్టార్టింగ్ లో పోతే మన తెలుగు యాక్టరే కానీ మనం గుర్తుపట్టలేము. అంత సీన్ లోకి వెళ్ళిపోయింది ఆయన. ఆయన నుంచే స్టోరీ అక్కడ నుంచే స్టార్ట్. రామ్ బుజ్జి గారి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? ఏంటండి మున్నాబాయి గారి క్యారెక్టర్ బాగానే ఉంది. అందరిది ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరిది ఫుల్ఫిల్ గా ఉంది. ఒక మా జగపతి బాబు గారిది మిడిల్ వరకే కంప్లీట్ అయింది, ప్రతి ఒక్కరిది బాగుందండి. అంటే క్రికెట్ ఆడాడు, లాస్ట్ ఫైనల్ గా వాళ్ళ ఊరికి మొత్తానికి అయితే ట్రైన్ వేయించాడు. కానీ చాలా బాగుంది సినిమా, మొత్తం చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా, మొత్తం చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం గూస్ బాక్స్ వచ్చాయి. పెనకంటే బాగుంది. సూపర్ లేదు, టైం ఇట్లా చూస్తుంటే అయిపోయింది. 3 hours అన్నట్టు గిట్ట లేదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఈవెంట్ అన్నాడు 50 నిమిషాలు బాగుంటుందండి లాస్ట్. అంటే మనము సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లా అంటే దంగల్ రేంజ్ లేదా? లేదు, పెనకంటే చాలా బాగుంది. బుచ్చిబాబు గారు చాలా మంచిగా తీశారు. కానీ రామ్ చరణ్ గారు అయితే 1 man షో. ఇంకా మన హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సేమ్ దేవరా మాదిరే వస్తుంది పోతుంది, ఎందుకు వస్తుంది ఎందుకు పోతుందో కూడా తెలియదు, అది ఫ్యాక్ట్. కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ హంగామా. సూపర్ మూవీ అయితే, బ్లాక్ బస్టర్. స్టోరీ బాగుంది. 3 స్పోర్ట్స్ చూపించారు, ఒకటి క్రికెట్, ఒకటి రెస్లింగ్, ఒకటి రన్నింగ్ రేస్. చాలా మంచిగా ఉంది. బుచ్చిబాబు గారు చాలా మంచిగా డిజైన్ చేశారు. ఎలాగైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు లాస్ట్లో ½ an hour అయితే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పారు. రియల్లీ చాలా ఎమోషనల్. ఒక స్పోర్ట్స్ అనేది యూత్లో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి ఒక స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళాలి అనేది చూపించారు. చాలా బాగుంది. లేదండి, ఏఆర్ రెహమాన్ గారు అయితే ఫెంటాస్టిక్. 5 out of 5.
బీజిఎం అయినా సాంగ్స్ అయినా కిల్లర్ అండి. చాలా బాగుంది, సక్సెస్ఫుల్ గా ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హైలైట్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు కూడా, అంత బాగుంది. ఒక విలేజ్ కోసం పోరాడాడు, అది మాత్రం బాగుంది. 100% సూపర్ ఉంది. పెద్ద మాత్రం ఎస్ఆర్ఎస్ ఆడాలి. ఒకసారి చూపిస్తాను బ్యాటింగ్ ఎట్లా ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ బాగుంది. సో డూ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ పెద్ద ఎస్ఆర్హెచ్ కి ఆడాలన్నా చెప్తున్నా, వరల్డ్ కప్ మనదే మొత్తం సూపర్ అన్న. పెద్ద రామ్ చరణ్ యాక్షన్ సూపర్. రామ్ చరణ్ బాడీ మాత్రం క్రేజ్. చాలా హార్డ్ వర్కింగ్ అనిపించారు రామ్ చరణ్ గారు. సో అంటే మూవీ పక్కన పెడితే రామ్ చరణ్ యాక్టింగ్ రామ్ చరణ్ గారు సపరేట్ గా అయితే చాలా హైలైట్ అయ్యారు. బ్యూటిఫుల్ యాక్టింగ్. ఇలా నెక్స్ట్ టైం నుంచి కూడా మంచి యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సీన్స్ డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ చూపించాడు. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ మూవీ. రామ్ చరణ్ అన్నాక ఈ మూవీ తోటి పెద్ద